ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gadayana Reddy and all other souls to rest in peace, mass offered by Gadalusi Rani family members. For blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Marekaran Kumar, mass offered by Boga Arogiman family. For God's mercy upon the departed souls of Madhimi Velangni Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For God's love, Holy Spirit anointing upon Samson Francis and for God's grace upon 10th class students Abdullah, Sarah, Fatima, Ashas, Yamin, Arosh, Ayan Khan, Saeed Ali, Nayara, Mariam, Shehris of Freiris Flower School to get good GPA. For God's blessings upon Manasi, mass offered by family. For good studies and well-being of Zane, Tejus, mass offered by family. For the divine wisdom and protection of families, spiritual and physical health, wealth and good life of Vinod Kumar, Sai Kumar and Lata. For Holy Spirit guidance and blessings upon jobs and to lead a holy life. For fear of God to Pali Drakshavali and Darahas, to obey parents, mass offered by family. For the conversion of sinners, especially youth, mass offered by Annapurna. Thanksgiving mass for all the blessings and for good health of Rajshekar Reddy, Bala Nikita, Rajiv Reddy, Mary Saumyalata, and for special intentions, mass offered through Our Lady of Help of Christians by the Gumpudi Sleva Reddy family. Thanksgiving mass offered in honor of Immaculate Heart of Mother Mary, offered by Tirumala Reddy, Shaw Reddy and Maria Goretti family members. For the departed souls of our family members to rest in peace, mass offered by Prabha. నాధునిగా
దేవుడు చేసినటువంటి అనేక మేలు నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మనమందరము కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు తెలియనటువంటి శ్రీసభ పునీత ఫిలిప్పు యాకోబులు అపోస్తలుల ఉత్సవమును కొనియాడుతున్నది. ఇక పరమ పవిత్ర విందులో యోగ్యరీతిగా పాల్గొన నిమిత్తము మన తప్పిదమ్ములను పాపములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి పెట్టుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తిగల పరమపిత సర్వశక్తిగల పరమపిత, మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా, పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, అపోస్తలులైన ఫిలిప్పు యాకోబుల ఉత్సవముతో ప్రతి సంవత్సరము మమ్ము సంతోషపరచుచున్నావు. వారి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మీ జనితైక కుమారుని శ్రమలు, మరణము, ఉత్థానమునందు భాగస్థులమై ఒకనాడు మీ మహిమాన్వితమైన తేజస్సును గాంచు భాగ్యమును మాకును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభుని మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. సోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారమగు సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయనించుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటేరేమి? మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని, లేఖనమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించును. లేఖనమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేవనెత్తబడిను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తలులకు కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించి ఉన్నారు. ఆ పైన యాకోబునకును తదుపరి అపోస్తలులకందరికీ ఆయన కనబడెను. ఆ కాలమందు జన్మించినట్లున్నవాడైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చును. ఏలైనా అపోస్తలులందరిలో నేను అల్పుడను. ఆ కాలమందు జన్మించినట్లున్నవాడైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునగాక. 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 6 నుండి 14 వరకు వాక్యము. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు, కానీ తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమపరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసెదను. మీరు నా పేరిట నన్ను అడిగినను దానిని చేసెదను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్. ప్రియా సహోదరి సహోదరులారా, తల్లినటువంటి శ్రీ సభతో కలిసి పునీత ఫిలిప్పు యాకోబుల ఉత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు
12 మందిని తన శిష్యులుగా ఎన్నిక చేసుకొని వారికి ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతను వారికి అప్పగించే విధమున వారిని ఆయన ఎన్నుకున్నారు. వారిని ఆయన పిలిచెను. వారికి కావలసినటువంటి అధికారాన్ని, శక్తిని, బలాన్ని, ఆత్మాభిషేకాన్ని యేసుక్రీస్తు వారు వారికి అనుగ్రహించెను. ఈ లోకములో యేసుక్రీస్తు వారి కొరకు వారు సాక్షులుగా నిలవవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని, యేసుక్రీస్తు వారిని లోకమునకు ప్రకటించవలసినటువంటి బాధ్యత వారు కలిగి ఉన్నారని, యేసుక్రీస్తు వారి పేరిట అనేక మందిని సంఘములో చేర్చుటకు వారు ఏర్పాటు చేయబడి ఉన్నారని, యేసుక్రీస్తు వారి కోసము హతసాక్షులుగా శ్రమలను అనుభవించి రక్తమును చిందించి ఆయనను ఘనపరిచేటువంటి గొప్ప ధన్యత వారికి ఇవ్వబడినదని, రానున్నటువంటి తీర్పు కాలంలో యేసయ్యతో కలిసి వారు అనేక మంది జాతులను తీర్పు తీర్చేటువంటి ఆ అధికారము ఆయన వారికి ఇచ్చి ఉన్నాడని మనకందరికీ కూడా తెలుసు. ఈ అపోస్తలుల తత్వము ఊరికే వచ్చినటువంటిదైతే కాదు. ఎప్పుడైతే యేసయ్య వారిని పిలవగా వారు వారికి కలిగిన దాన్ని విడిచిపెట్టారు. ఒకరేమో తల్లిదండ్రులను విడిచిపెట్టారు, ఒకరేమో జీవనాధారాన్ని విడిచిపెట్టారు, ఒకరేమో వారు కూర్చున్నటువంటి సుంకపు మెట్టును విడిచిపెట్టారు. ఇలాగున ఆలోచన చేస్తే ఒక్కొక్కరు వారికి అప్పటి వరకు జీవనాధారం కావచ్చు, ప్రేమ ఆప్యాయతలు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మరి ఏ ఇతరమైనటువంటి విషయములు వారు కలిగి ఉన్నారో వాటిని వారు విడిచి ముందుకు వెళ్ళిరి. విడవకపోతే యేసయ్యను అనుసరించేవారు కాదు కదా, యేసయ్యకు సాక్షులుగా మారేవారు కాదు కదా, చేసిన ప్రతి అద్భుత ఆశ్చర్యకార్యమును గురించి లోకమునకు ప్రకటించేవారు కాదు కదా, ఆయన పేరిట మరిన్ని అద్భుత ఆశ్చర్యకార్యములను జరిగింపగలిగినటువంటి శక్తి పొందుకునేవారు కాదు కదా. విడిచిపెట్టగలిగిన వాడే ఆయనకు యోగ్యమైనటువంటి సేవకునిగా, అనుచరునిగా మార్చబడతాడు. యేసయ్య ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడండి. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కావలసిన వారే, ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి ప్రకటించుటకు ఏర్పాటు చేయబడిన వారే. ఆ బాధ్యత యేసయ్య మనకందరికీ కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ ఎవరు ఆయన నిమిత్తము దేనిని విడిచిపెట్టగలిగారు? ఆయన వారిని సిద్ధపరిచారు కదా. ఒక్కొక్క సమయంలో విశ్వాసంలో పడిపోయిన స్థితిలో ఆయన వారిని సరిచేశారు, బలపరిచారు, నేర్పించారు. వారు ఆయన వలె ఈ లోకంలో జీవించుటకు ప్రార్థన చేయమని వారికి నేర్పించి వారి కొరకు ఆయన సైతమే ప్రార్థన చేసి ఉన్నాడు. శిష్యులను కాపాడుకున్నారు ఆయన, వారిని ప్రత్యేకపరిచారు ఆయన, వారికి అభిషేకం ఇచ్చి వారిని ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నారండి. మరి ఈ రోజున నీవు ఆయన సేవ చేస్తానంటే ఆయన నిన్ను వద్దంటాడా? నిన్ను కాదంటాడా? నిన్ను నెట్టివేస్తాడా? ఆలోచించేయండి. ఇక్కడ ఈ చదవబడినటువంటి ఈ వాక్యములో చివరి మాటలలో మనం గమనించినట్లయితే, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయి క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఎవరైతే యేసయ్యను విశ్వసిస్తారో, ఆయనను అనుసరిస్తారో, ఆయన ప్రకారముగా జీవిస్తారో అట్టి మనుషుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తారంట. ఆయన కంటే అధికమైన కార్యములను జరిగించేటువంటి అవకాశము ఉన్నది అని యేసయ్య తెలియచేస్తూ ఉన్నారు. దేవుడు వారికి శక్తినిచ్చాడండి. ఈ శక్తి, ఈ గౌరవము, ఈ మర్యాద, ఈ ధన్యత ఇవన్నీ కూడా ఆయన పిలుపును అంగీకరించి, ఆయన పిలుపును అనుసరించి ఆయన కొరకు విడిచిపెట్టుట వలన ఇంత ధన్యత లభించింది. మనకు తెలిసినట్లుగా యాకోబు గారు మొదటి హతసాక్షి అపోస్తలులలో యేసుక్రీస్తు వారి కోసము
మొదటిగా మరణించిన వ్యక్తి యాకోబు గారు. ఆయన శిరఛేదనం కావించబడ్డారు. అంటే యేసయ్య కోసము మరణించుటకు, శ్రమపడుటకు వారు సిద్ధపడ్డారు కదా. ఫిలిప్పి గారిని అయితే బ్రతికుండగానే చర్మాన్ని ఒలిచారంట. ఒకసారి ఆలోచించేయండి. బ్రతికున్న మనిషికి చర్మాన్ని ఒలిస్తే ఎలా ఉంటుందంటారు? ఒక జంతువు చర్మాన్ని ఒలిచినట్లుగా ఫిలిప్ గారి యొక్క చర్మాన్ని, సజీవుడిగా ఉండగా చర్మాన్ని ఒలిచారంట. ఆ బాధ ఎంత లోతుగా ఉన్నదో ఒకసారి ఆలోచించేయండి. వీటన్నిటిని కూడా సంతోషముగా స్వీకరించారండి, ఆనందించారండి. అటువంటి అపోస్తలులను, అటువంటి పునీతులను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా వారి జీవితము మనకు ఆదర్శముగా ఉండాలి. వారి జీవితము, వారి విశ్వాసము మనందరికి కూడా ధైర్యముగా ఉండాలి. వారి వలె మనము కూడా యేసయ్యను ప్రకటించి మహిమను, ఘనతను పొందుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఎలైనా మేము అర్పించి అప్పమును మీ ఉదరాత్మలను పొందితిమి. భూఫలమును మానవ శ్రమఫలమునిది మాకు జీవాహారము కానున్నది. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఎలైనా మేము అర్పించి ఈ ద్రాక్షరసమును మీ ఉదరాత్మలను పొందితిమి. ద్రాక్షరసమును మానవ శ్రమ ఫలమునైన ఇది మాకు ఆధ్యాత్మిక పానము కానున్నది. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత ఫిలిప్పు యాకోబుల ఉత్సవ సందర్భమున మేము అర్పించి అర్పణములను దయతో స్వీకరింపుము. మాకు నిర్మలమును స్వచ్ఛమునైన అచంచల విశ్వాసమును దయచేయము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడును చేయి విడవక ధన్యులైన మీ అపోస్తలుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గమును చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామును వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణను ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా జయరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేగు మరే మాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత ఫిలిప్పు యాకోబు అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపైతైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండి మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నువ్వు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
జీవిత మధుర కానుక ఇది విధవరాలి పేద కానుక ఇది మా జీవిత మధుర కానుక ఇది విధవరాలి పేద కానుక ఇది ఆబేలుని ఆత్మ కానుక ఇది ఆబేలుని ఆత్మ కానుక ఇది పాపాత్ముల పుణ్య కానుక ఇది పాపాత్ముల పుణ్య కానుక చేకొను మా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొను మా స్వామి చిన్న కానుక ప్రార్థించదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము ద్వారా మా మనస్సులను హృదయములను క్షాళము చేయమని ప్రార్థించున్నాము. అపోస్తలులైన ఫిలిప్పు, యాకోబులతో పాటు మేము కూడా క్రీస్తునందు నిన్ను చూచుకొని నీకు సాక్షులుగా నిలిచి నిత్య జీవమును పొంద యోగ్యులము అగుదుముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉంటునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వనికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జపమాల మాత. పరిశుద్ధ